ఓవైపు సాగునీటిపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరోవైపు ఎల్లుండి నాగార్జున సాగర్ లో యాగం చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ఇక యాగం ఉద్దేశాలేంటి, నిర్వహణ ఎలా? మంత్రి జూపల్లి కృష్ణారావు ఏమంటున్నారు? వర్ణయాగాల పేరు 3వ తేదీన మీరు వర్ణయాగం పెట్టుకున్నారు, ముఖ్యమంత్రి అటెండ్ అవుతున్నాడు. 11వ తేదీన మేము వెళ్ళి నార్లాపూర్లో కూర్చుంటాం, పంపులు ఆన్ చేయాల్సిందే అనేది డెడ్ లైన్. ఇప్పుడు వర్ణయాగం గురించి ఏం చెప్తుంది, దీని గురించి ఏం చెప్తుంది? వర్ణయాగం కింద ఉంది కదా, నాగార్జున సాగరు, నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా, ఇంకా చాలా ఉన్నాయి కదా, అక్కడ నీళ్ళు రావాలి కదా. ఇప్పుడు వచ్చి 160, ఇంకా శ్రీశైలంలోనే ఇంకా 100 టీఎంసీ రావాలి, నాగార్జున సాగర్ 350 రావాలి. మళ్ళీ ఇవన్నీ రావాలంటే ఇంకా కావాలి కదా. అంటే మీరు యాగం చేస్తేనేమో అది చండీ యాగమా చేస్తుంది, అది కేసీఆర్ మహాచండీ యాగం మీరు చేస్తున్న కరెక్టు, వీళ్ళు చేస్తే తప్ప. క్వశ్చన్ ఇక్కడ పాయింట్ సూటిగా మాట్లాడాలా. మీకు తెలుసు, నేను ఎప్పుడు కూడా ఉన్నదే మాట్లాడతా, అబద్ధాలు మాట్లాడా. నేను చెప్పిన దానిలో ఒకటన అబద్ధం ఉందా? ఏ లెక్క ప్రకారం మీరు అసలు కృష్ణా నదీ జలాలకు మన నీటి హక్కును అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం నీటి వనరులకు సంబంధించి ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో నీటి పరివాహక ప్రాంతం ఉంటే అంత హక్కు ఉంటుంది. కృష్ణా నదికి సంబంధించి 68.5 టీఎంసీ తెలంగాణ పరివాహక ప్రాంతం ఉంది. ఆంధ్రాకి సంబంధించి 31.5%. దీనికి ఉల్టా వాళ్ళు గడిచిన 10 సంవత్సరాల్లో 299 తెలంగాణకి ఇచ్చి 512 ఆంధ్రాకి 10 సంవత్సరాలు ఇద్దరు సంతకాలు పెట్టిన కదా, మామూలు ఇద్దరు పెట్టిన కదా, ముఖ్యమంత్రి సంతకాలు పెట్టలేదా? ఎందుకు లేనెక్క ఎందుకు కల్పించింది మీరు? అంటే రాయలసీమను రతనసీమ చేయడం కోసం మాట్లాడింది. మరి అటువంటి మీకు రిజర్వాయర్లు కట్టిపోతుంది, ప్రాజెక్టు పూర్తి చేయబోతుంది. పూర్తి చేసుకుని ఏది చేయకుండా మళ్ళీ ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వం పైన మాట్లాడడం అనేది అది నైతికత కాదు. మీ మాటలు ఎవరు నమ్మరు. ఇది డెడ్ లైన్ కాదు. డెడ్ లైన్ విషయంలో మేము అసలు రెస్పాండ్ కానవసరం లేదు. ఆల్రెడీ ప్రాజెక్టుకు సంబంధించిన మోటార్లన్నీ ఆన్ అయ్యి ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం క్లారిటీతో ఉంది. దాని విషయంలో వాళ్ళ దగ్గర నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏం లేదు అంటూ జూపల్లి కృష్ణారావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ యూసఫ్తో కలిసి ప్రభాకర్, TV9.